దేవుని దేవాలయం దగ్గరికి వెళ్తున్నారు. పుట్టుకుంటోడు కూర్చొని అడుక్కున్నాడు, ధర్మం చేయండి బాబా, ధర్మం చేయండి బాబా, ధర్మం చేయండి బాబా అనండి. బాబు మా వైపు చూడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, మాకు కలిగింది ఇస్తున్నారు లే అన్నాడు. వాడు దిగ్గుని లేచాడు, నిలబడ్డాడు, వెళ్ళిపోయారు. ఇక ఇంకేం లేవు. మౌత్ తీసుకొచ్చి చూసారా ఎట్లా వేసారు, ఒకసారి చూడండి అని టీవీ నైనా ఆయన చెట్టు చూపి ఏం చెప్పలా. వాళ్ళు ఊరక నోటి మాట పలికితే దేవుడు చేశాడు. ఎందుకో తెలుసా? వాళ్ళు తమ కొరకు ఏది అడగలేదు, దేవుడు తమ కొరకు ఏం చేశాడో గుర్తుపట్టారు. ఆ ప్రాముఖ్య విషయాన్ని గుర్తుపట్టిన కారణాన్ని బట్టి ఇక వాళ్ళు తమ గురించి ఏమీ ఆలోచించాల. ఎందుకంటే మానవునికి ప్రాముఖ్యమైన అవసరం ఏందో తెలుసా? ఆత్మ విమోచించబడుట. పెన్నుంటే రాసుకో. మానవుని జీవితానికి ప్రాముఖ్యమైన అవసరం మానవుని పాపము నుండి విమోచించబడుట. నీకున్న పెద్ద ప్రమాదం ఏందో తెలుసా? నీ అప్పుడు వచ్చి ఇంటి మీద ఎగబడతాం కాదు. నీకున్న పెద్ద అవమానం ఏందో తెలుసా? ఏదో కుటుంబంలో ఒకవేళ ఎవరన్నా ప్రేమించి పారిపోయిన పరిస్థితుల్లో ఉంటే అది కాదు నీకున్న పెద్ద అవమానం. ఇవన్నీ జరుగుతాయి. ఏ కుటుంబంలో జరగకుండా ఉండి, ఏ సమాజంలో లేకుండా ఉండి, చిన్నో చితుకో ఏదో ఒక సమాజంలో ఏదో ఒక పరిస్థితుల్లో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి. శత్రువు చేసే కార్యాలయ్యి బలహీనులైన యవనస్తులను ప్రేరేపించి ఒక దశ వచ్చినప్పుడు ఏంటంటే యవన ఇచ్చలో రేపబడతాయి కనుక సాతానుగాడు ఆ బలహీన మనస్తత్వం కలిగిన వాళ్ళని వాడుకొని అట్లా చేస్తూ ఉంటాడు. అంత మాత్రాన వాటిని బట్టి అయ్యో ఇట్లా జరిగింది, మా కుటుంబం పరువు కలిగిన కుటుంబం, అట్లాంటి కుటుంబం, ఇట్లాంటి కుటుంబం అని వాటన్నిటిని గురి తెచ్చుకొని మెంటలు చేసుకొని మానసికంగా ఇబ్బంది పడటం, దేవునికి దూరం అవ్వటం కాదు. ఇవన్నీ జరుగుతాయి. ఇది కాదు ఆలోచించాల్సింది ఏంటంటే, మొట్టమొదట నేను చనిపోతే ఎక్కడికి వెళతాను? ఆ ఒక్క మాట మనం గుర్తుపట్టాలి. నేను చనిపోతే నేను ఎక్కడికి పోతాను? నేను నిత్య నరకాగ్ని గుండానికి పోతానా, లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్తాను? నేను పరలోక రాజ్యానికి వెళ్ళను. ఎందుకంటే క్రీస్తు రక్తంలో కడగబడలేదు కదా, నా పాపం నా మీదే ఉంది కదా, ఈ పాపాన్ని తొలగించుకోవాలి కదా అని ఒక ఆలోచన చేసి దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ బాప్తిసం పొందితే అప్పుడు ప్రతి శాపము పాపం యేసుక్రీస్తు రక్తములో కొట్టివేయబడుతుంది. దేవుని వాక్యం చెప్పిన మాట ఏంటంటే, 1 యోహాను పత్రికలో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. 9వ వచనం అనుకుంటా. యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రతి పాపము నుండి, ఎంత ఘోర పాపమైనా సరే ప్రతి పాపము నుండి విమోచిస్తుంది. కాబట్టి ఆ అసలు ప్రమాదకరమైన దాన్నే నేను అడగకుండానే విడిపించాడు. నేను అడగల. ఎవరన్నా వచ్చి యేసుప్రభా నువ్వు దిగిరా అయ్యా, నా కోసం ప్రాణం పెట్టుకొని దిగిరా అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి. నా కోసం సిలువ వేసుకుందుకొని రాయ్యా, అయ్యా సిలువ వేసుకుందని రాయ్యా, తండ్రి రాయ్యా అన్నావా? అయ్యా సిలువ మొత్తుకొని రాయ్యా అన్నావా? అయ్యా నా కోసం చచ్చిపోయి తిరిగి లేగుతుకొని రాయ్యా అన్నావా? అరే ఎవరు అడగలా. నువ్వు అడగకపోయినా సరే నువ్వు ఆయన్ని యాచించి బ్రతిమలాడకపోయినా సరే నీకేది ప్రమాదం అయ్యిందో, ఏది నిన్ను నిత్య నాశనానికి తీసుకెళ్ళిద్దో దాని నుండి విడిపించటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన లేచాడా లేదా? ఇక నేను అడగకుండానే పెద్ద ప్రమాదం ఉంటే ఆ ప్రమాదం అడగకుండానే తీర్చినవాడు ఇక భౌతిక సంబంధమైన అవసరతలు ఏదైనా తీరుస్తాడు. ఎంతమందికి ఉంది నమ్మకం? ఉంటే దానిలే స్తోత్రం. ఖచ్చితంగా ఇది అలవాటు మనం గుర్తెరగాలండి. మన మనసులో ఫీడ్ చేసుకోవాలి. ఇది నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టి చనిపోయిన వాడు నా భౌతిక అవసరతలన్నీ తీరుస్తాడు. పక్కింటోళ్ళకి ఈ సంవత్సరం ఇచ్చాడు అన్న కిల్లు నీకు 10 సంవత్సరాల తర్వాత ఇస్తాడు. ఏమైంది? ఖచ్చితంగా ఇస్తాడు, ఏదో ఒక రోజు ఇస్తాడు. ఇచ్చేది మాత్రం ఖాయమే, ఇచ్చేదాకా ఆగు.